హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వాల్తేర్ హాషిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీడియో నేను చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదండి, కొంచెం షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల. సో మీ అందరికీ ఇంకొక కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. మీకు కొబ్బరి పాయసం చెయ్యాలి, ఎలా తయారు చేయాలనేది మీకు నేను చెప్తాను. కొబ్బరి పాయసం అనేది చాలామందికి తెలుసు, తెలియలేని వాళ్ళ కోసం, నా ఫాలోవర్స్ కోసం, నా ఫ్యాన్స్ కోసం నేనైతే పెడుతున్నాను. ఇలా చేసుకోవాలి. సేమియా పుల్లల్ని ఇలా గోల్డ్ కలర్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొబ్బరి పాయసం ఎలా చేయాలనేది మీకు నేను చెప్తాను. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియలేని వాళ్ళ కోసం పెడుతున్నాను. కొబ్బరి పాలు అనేది చూసారుగా ఇలా బౌల్లో వేసుకోవాలి. నేనైతే రెడ్ కలర్ పాలే వాడతానండి. అదైతే కొంచెం స్వీట్ అనేది ఏ స్వీట్ చేసినా చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు రెడ్ పాలు ప్యాకెట్టే నేను యూజ్ చేస్తాను. సో దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఎప్పుడు పాల్లో అండి వాటర్ కంపల్సరీగా మిక్స్ చేయాలండి. కొంతమంది కాఫీ వాటర్ మిక్స్ చేయకుండా కాఫీ డైరెక్ట్గా తాగేస్తారు, అలా చేయకూడదు. పాల్లో అనేది కంపల్సరీగా వాటర్ అనేది మిక్స్ చేయాలి. సో ఇలా మరుగుతున్న పాలని నేను కొంచెం ఒక కప్పు పాలు పక్కకు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాలు ఎందుకు యూస్ చేస్తాననేది లాస్ట్లో మీకు చెప్తాను. నేను ఒక కప్పు పాలు అనేది నేను తీసేసుకుంటాను. సైడ్కి తీసేసుకున్నాను కదా, ఈ పాల్లో నేను ఒక కప్పు పంచదార యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక స్పూను యాలకుల పొడి వేస్తానండి. ఆల్రెడీ నేను రెడీమేడ్ చేసేసుకొని నేను ఇంట్లో ఉంచుకుంటాను. నేను ఎప్పుడు ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను యాలకుల పొడి. సో ఇది వేసి కలుపుతుంటే స్మెల్ ఎంత గుడ్ స్మెల్ వస్తుందో తెలుసా. పంచదార కప్పు వేసేసుకుంటున్నానండి. ఒక స్వీట్ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళకి ఒక కప్పు, తినలేని వాళ్ళకి హాఫ్ కప్ వేసుకోండి. నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నాను. మేము కొంచెం స్వీట్ తింటాం కాబట్టి ఆ స్మెల్ చూసారు ఎంత బాగా వస్తుందో. సో ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా పుల్లలు ఉన్నాయి కదా, ఆల్రెడీ గోల్డ్ కలర్లో వేయించుకున్నాం కదా, నెయ్యి వేసి వేయించుకున్నాం, అది దీన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయాలి. చూసారుగా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇందులో సేమియా పుల్లల్లో ఆల్రెడీ నేను బాదము ముక్కలు చేయమని మా బాబుకు చెప్తే పౌడర్ చేసేసాను. పౌడర్ అయిపోయి అలా కనిపిస్తుంది. మీరు ఆ మిస్టేక్ చేయకండి. అది చిన్న చిన్నగా చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. కానీ అది పౌడర్ అయిపోయిందని చెప్పి నేను అది పాయసంలో కలిపిస్తాను. మరి ఇంకేం చేస్తామండి, మరి పడేలేం కదా. సో అది పౌడర్ అయిపోయింది. అయినా సరే బాగుంటుంది. పౌడర్ అయిపోయినా దాని స్వీట్, దాని స్మెల్ బాగుంటుంది. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే కొంచెం అదే నెయ్యిలో నేను కొబ్బరి తురుము చేసేసాను ఆల్రెడీ. అది కూడా వేయించేసుకుంటాను నెయ్యిలో. ఇలా వేయించేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుంటే కొబ్బరి తురుము అనేది నేను ఆల్రెడీ మిక్సీలో చేసేసాను. ఈ కొబ్బరి తురుముని ఏం చేయాలంటే నెయ్యిలో గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. అలా వేయించుకున్న తురుముని మనం పాల్లో యాడ్ చేసేసుకోవాలి. అలా వేయిస్తూనే ఉండాలండి, స్లిమ్లో వేయించుకోవాలి. అలాగా చూసారుగా గోల్డ్ కలర్లో వచ్చేసింది. దీన్ని నేను పాల్లో మిక్స్ చేసేస్తున్నాను. ఈ మిక్స్ చేసేసుకున్న కాసేపు ఉడకాలండి. ఇది పాయసం పుల్లలు కూడా కొంచెం బాగా ఉడకాలి. బాగా ఉడికితే కొంచెం బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారుగా ఎలా ఉడుకుతుందో. కొబ్బరి కూడా ఉడికితే బాగుంటుంది అన్నమాట. సో నేను డ్రై ఫ్రూట్స్ అనేది నేను వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ వేడి చేసేసుకొని ఆల్రెడీ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి సో యాడ్ చేసేసాను. ఈ యాడ్ చేస్తే అయిపోయిందండి, దగ్గరికి ఇంకా అయిపోయింది కాబట్టి నేను ఇంకా దీన్ని పక్కన పెట్టుకుంటాను. ఒక 5 minutes చల్లారాలండి. కొంచెం బాగా చల్లారితే ఇందులో నేను చూసారుగా ఎంత దగ్గరికి అయిపోయిందో పాయసం. మనం చూసేటప్పుడు పాలు ఎక్కువ ఉంటాయండి, తర్వాత దగ్గరికి అయిపోద్ది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే కొంచెం దగ్గరికి అయ్యి చూసారు ఎలా అయిపోయిందో. ముద్ద అయిపోయింది చూసారు కదా. అంటే ఇలా ముద్ద ఎందుకు అవుతుంది అనుకుంటున్నారా, పాలు అనేది లాగేసుకుంటుందండి. సో నేను ఆల్రెడీ ఒక కప్పు పాలు పెట్టానుగా పక్కని, ఆ పాలు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఈ చల్లారిసిన పాలుని బాగా చల్లారించాలండి. బాగా ఫ్యాన్ కింద పెట్టి చల్లారించి పాయసంలో కలపాలి. ఇది ఇలాగే ఉంటుంది, ఇంక ఇది లాగదు, ఇది దగ్గరికి అన్ని రావద్దు. ఎందుకంటే ఆల్రెడీ పాయసం చల్లగా అయిపోయింది, పాలు కూడా చల్లగా అయిపోయాయి. ఆ టైంలో మనం ఇందులో వేయాలి. వేసి
ఇలా చూసారు ఎంత బాగుంది. ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరుతుందిగా. ఈ వర్షంలో ఇలా తింటే ఎలా ఉంటుంది మీకు? నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, బాదం, ఆ కొబ్బరి తురుము అది అండి ఉంది అందులోనే. చూస్తేనే నోరు ఊరిపోతుందండి బాబోయ్, నాకు చాలా నోరు ఊరేస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను తింటున్నాను ఎలా ఉన్నదనేది మీకు నేను చెప్తాను. అబ్బబ్బబ్బా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది నేను మీకు అబద్ధం చెప్పట్లేదు, చాలా బాగుంది. అది తింటుంటే కొబ్బరి తురుము నోటికి, జీడిపప్పు, కిస్మిస్ నోటికి తగులుతుంటే చాలా 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 బాగుంది. ప్రామిస్ చెప్తున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి చూడండి. మరి నా కిందున్న సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరి కోసం ఈ పాయసం చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నాకైతే ఇంకా తినాలని ఉంది. వీడియో అయిపోతే ఇంకా పక్కకు పెట్టేసి నేనైతే లాగిన్ చేస్తాను, ఒక పట్టు పట్టేస్తానండి. మాకు వైజాగ్లో అయితే చాలా చాలా కూలింగ్గా ఉంది. ఇక్కడ చాలా వర్షం పడుతుంది. ఈ వర్షంలో వేడివేడిగా పాయసం చేసుకొని తినండి. మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.